ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నయ్యా ఏం మాట్లాడట్లేదు? ఎవరు ఎన్ని మాట్లాడినా ఎంత మాట్లాడినా మనం చెయ్యాల్సింది ఒక్కటే. వాళ్ళిద్దరిని అక్కకి నాన్నకి దూరం చేసి ఈ ఇంట్లో నుంచి పంపించడం. అది చేయలేకపోతే నేను వారసత్వం మీద మీరు ఆస్తి మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఏంటి విరాజ్ అంత సింపుల్ గా చెప్పేశావు? వాళ్ళ ముందు ఓడిపోవడమంటున్నావా? ఓడిపోకూడదనే గుర్తు చేస్తున్నా నిషి. ఓడిపోతే ఏం జరుగుతుందో మర్చిపోవద్దని చెప్తున్నాను. వాళ్ళు రేపు ఏ ఆటంకం లేకుండా సీమంతం జరిపిస్తామని ఛాలెంజ్ చేశారు కదా. ఇప్పటి నుంచి మన పని వాళ్ళకి ఆటంకం కలిగించడమే. రేపు వాళ్ళు ఏర్పాట్లు చేయకూడదు, చేసిన ముత్తైదులు రాకూడదు, వచ్చిన పావ ఇంట్లో అడుగు పెట్టకూడదు, పెట్టిన అక్కని ఆశీర్వదించకూడదు. ఇలా ప్రతి అడుగడుగున మనం అడ్డుపడుతూనే ఉండాలి. కరెక్ట్ గా చెప్పావు యువరాజ్. వాళ్ళు చెప్పినట్టు సీమంతం జరిపించలేకపోతే వాళ్ళ మాట పడిపోతుంది, మన మాటకి విలువ పెరుగుతుంది. అసలు బావ ఇంటికి రాకుంటే ఇంత గొడవ ఉండదు కదా. అది కూడా కరెక్టే కాచి. ముందు హాస్పిటల్కి వెళ్ళి బావ పరిస్థితి ఏంటో తెలుసుకుంటా. రాలేని పరిస్థితుల్లో ఉంటే సరే, వచ్చే పరిస్థితుల్లో ఉంటే రాకుండా చేస్తా. అబ్బడా, వాళ్ళని ఓడించడానికి పోయి నువ్వు ఇరుక్కునే పనులు చేయకో. అవును యువరాజ్, ఒకటి కాకపోతే 100 ప్లాన్స్ ఆలోచిద్దాం కానీ నువ్వు ఆవేశపడి ఈ తప్పు చేయకు. సరే, జస్ట్ సిచ్యువేషన్ ఏంటో కనుక్కొని వస్తా. మీరు మిగిలిన వాటి గురించి ఆలోచించండి. రేపు అందరి ముందు ఓడిపోవటానికి రెడీగా ఉండవే. దాత్రి, అక్క సీమంతం మనం చేయబోతున్నాం. అక్కకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. వద్దు అని అన్నవాళ్లే నోటి మీద వేలేసుకునేలా చేయాలి. దాత్రి, మనం ఫస్ట్ ఎవరితో అయినా మాట్లాడి రేపు ఫంక్షన్కి ఏమేం కావాలో ఒక లిస్ట్ రెడీ చేద్దాం. ఫస్ట్ మన దగ్గర ఉన్న సేవింగ్స్ సరిపోతాయా దాత్రి? లేదా ఇంకొంచెం మనీ అడ్జస్ట్ చేద్దామా? ఏంటి దాత్రి, నేను ఇన్ని అడుగుతున్నా నువ్వు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పవేంటి? నీ సంతోషం సంబరం ముందు నాకు సమాధానం చెప్పే ఛాన్స్ నువ్వు అసలు ఎక్కడిస్తున్నావు? మరి మొదటిసారి అక్కకి మన చేతుల మీదుగా ఒక ఫంక్షన్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా నాకు తెలియడం లేదు దాత్రి. నాకు తెలుసు, నువ్వు ముందు కాస్త ఊపిరి పీల్చుకో. అక్క, ఏంటొదినా ఇక్కడి దాకా వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? మీ సంతోషాన్ని చూసి నా మాట కంటే మౌనమే మంచిదని వెళ్ళిపోతున్నాను జగదాత్రి. ఏమైందొదినా? పిన్ని చెప్పినట్టు ఈ శ్రీమంతం వేడుక అవమానాల్ని అపార్థాలని తప్ప ఆనందాన్ని ఇవ్వదనుకుంటున్నాను జగదాత్రి. భర్త లేని శ్రీమంతం అంటే నలుగురిని పిలిచి మాటలు అనిపించుకోవడం లాంటిదే. సురేష్ అన్నయ్య రారని మీరెలా అనుకుంటున్నారు వదినా? డాక్టర్తో మాట్లాడమక్క, బావని వల్ల డిశ్చార్జ్ చేస్తున్నారు. వదినా, ముందు మీరు రండి, చెప్తాను. రండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీ మనసులో ఉన్న అనుమానం ఏంటి? అనుమానం కాదు జగదాత్రి, భయం. భయమా? ఎందుకక్క? బావా రాడనా? మీరు వెళ్ళి శ్రీమంతానికి రమ్మని పిలవగానే సురేష్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వస్తాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను సురేష్ కలిసిన ప్రతిసారి మా మధ్య దూరం ఇంకా పెరుగుతూనే ఉంది. కలిసి ఉండడం, సంతోషంగా ఉండడం
మా తలరాతలో రాసి పెట్టలేదేమో. అందుకే ఇలా మేము కలిసి ఉన్న దానికంటే కలిసి ఉండడం కోసం కష్టపడిందే ఎక్కువ. సురేష్ ఈ ఇంటికి నన్ను ఆశీర్వదించడానికి వస్తే తను అవమానాలు పాలవ్వాల్సి ఉంటుంది. తనని అంటున్న నా వాళ్ళని ఏమీ అనలేను. అలానే తను బాధపడుతుంటే చూస్తూ ఉండలేను. అందుకే శ్రీమంతం వద్దని చెప్తున్నాను. అన్నయ్య మీద మాట పడుతుందని మీరెంతో సంతోషంగా జరుపుకోవాల్సిన సంబరాన్ని వద్దనుకునే అంత ఇష్టం అన్నయ్య మీద మనసులో పెట్టుకుని ఎంత కోపం నటించారు వదినా. అయినా నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూసే ప్రేమక్క బావది 4 మాటలకి 4 నోర్లకి భయపడి నీకు దక్కాల్సిన ఆనందాన్ని అడ్డుకుంటాడంటావా? ముందు మీరు ఈ ఆలోచనలన్నీ మనసులోంచి తీసేయండి వదినా. మేమిప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి ఈ విషయం చెప్తాం. అలాగే రేపు రమ్మని పిలిచి ఆయన దగ్గరుండి మేమే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. సరేనా? సరే. నువ్వు హ్యాపీగా ఉండక్క. మాకైనా బావకైనా కావాల్సింది అదే. దానికోసం మేము ఎన్ని మాటలైనా పడ్డానికి సిద్ధమే. కేదార్, రేపు జరిగే శ్రీమంతాన్ని అడ్డు పెట్టుకుని అన్నయ్యని వదిన్ని ఒకటి చేయాలి. అవును దాత్రి, ఇంతలా ప్రేమించుకునే వాళ్ళు దూరంగా ఉండకూడదు. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు సురేష్. అదేంటి, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీ వాళ్ళు వస్తారని చెప్పారు కదా, మరెవరూ రాలేదు? వస్తారని ఆశపడ్డా డాక్టర్. కానీ ఆ స్థానాన్ని, ఆ ప్రేమని, ఆ అర్హతని నేను కోల్పోయానని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను మేనేజ్ చేసుకోగలను డాక్టర్. బావా, అన్నయ్య, బావా కూర్చోబా. సురేష్ గారు, మీ వాళ్ళు వచ్చారు కదా, ఇక నేను వెళ్తాను. సార్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏంటన్నయ్య ఇది? ఏంటి బావా, అందరినీ కోల్పోయారా? అర్హత లేదా? ఏంటి బావా ఈ మాటలో? అది నా మనసులో ఉన్న బాధ కేదార్. బాధపడాల్సిన అవసరమే లేదన్నయ్య. అసలు మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయించింది, హైదరాబాద్ కి షిఫ్ట్ చేయించింది ఎవరు తెలుసా? ఎవరు? కౌశికి వదిన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.